హలో ఎవ్రీవన్, ఇదైతే డే 13 రోజు అనమాట. మన 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇది డే 30 రోజు. నేను డే ఫుల్గా ఏమేమి మీల్ ప్లాన్ తీసుకున్నాను, ఏమేమి వర్కౌట్స్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. డే 11 డే 12 వీడియోస్ చూసింటే మీకు ఇన్ని డేస్ ఎందుకు లేట్ అయిందని మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా ఆ వీడియోస్ చూడకుండా ఉంటే డే 11 డే 12 వీడియోస్ చూసేసేయండి. అలాగే మన వీడియోస్ చూసిన తర్వాత మీకు కొంచెమైనా యూజ్ అయ్యింది, నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మోటివేషన్గా అనిపించింది, లేకపోతే యూజ్ అయ్యింది అంటే వీడియోస్కి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. మీరు నాకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ కూడా చేయండి, సో దట్ నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కామెంట్స్లో రిప్లై ఇవ్వలేకపోతే నెక్స్ట్ డే వీడియోస్లో దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను. 13 రోజు స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా నాకు తెలియదు కదా నాకు ఫీవర్ వస్తుందని. సో నేనైతే హ్యాపీగా జిమ్కి వెళ్ళిపోయి మంచిగా స్క్వాట్స్ చేశాను అనమాట. మీకు ఆల్రెడీ డే 10 రోజు ఏమో 9 రోజు చెప్పుంటాను కదా లైక్ స్క్వాట్స్ ఛాలెంజ్ తీసుకోండి అని. అదే మోటివేషన్తో నేను ఆల్రెడీ రెగ్యులర్గా రోజు స్క్వాట్స్ చేస్తున్నాను. అంటే నార్మల్ సింపుల్ స్క్వాట్స్ చేస్తాను అనమాట, 50 కౌంట్. అలాగే ఈరోజు అయితే మీకు చెప్పాను కదా, సో అలాగే నేను కూడా మోటివేషన్తో స్క్వాట్స్ చేద్దాము అని చెప్పేసి చేశాను. సో అంటే నార్మల్ స్క్వాట్స్ చేసేసి, అంటే ప్లెయిన్ స్క్వాట్స్ చేసేసి తర్వాత నేను కొంచెం వెయిట్, ఇది 5 kgs అనమాట, 5 kgs ఆర్ 7.5. సో వాటితో నేనైతే కొంచెం వెయిట్ పెంచుకుంటూ మంచిగా స్క్వాట్స్ చేశాను ఈరోజు. ఫ్రీ స్క్వాట్స్ చేసుకుంటూ దగ్గర 100 రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాను. కాబట్టి డిఫరెంట్ వెయిట్స్ తెచ్చుకొని ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్ యాంగిల్స్లో చేసుకుంటున్నాను అనమాట. స్క్వాట్స్ కూడా వచ్చేసి నార్మల్ స్క్వాట్స్, సుమో స్క్వాట్స్ అని ఉంటుంది కదా, అంటే కొంచెం వైడ్గా చేయడము. ఇట్లా కొంచెం కాళ్ళు వైడ్గా పెట్టుకొని చేయడం వల్ల లేడీస్కి బాగా ఇంకా యూజ్ అవుతుంది. ఎందుకంటే హిప్ ఏరియా ఉంటుంది కదా మన నడుము చుట్టూ ఫ్యాట్, అది మంచిగా కరుగుతుంది అనమాట, సైడ్ ఫ్యాట్ అంటాం కదా. సో దానికైతే సుమో స్క్వాట్స్ అంటే మీరు జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి సుమో స్క్వాట్స్ అని చూసినా, లేకపోతే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి చూసినా మీకు నీట్గా డీటెయిల్డ్గా ఉంటుంది ఎలా చేయాలని. ఏం లేదు, చిన్నప్పుడు మనం స్కూల్స్లో ఇంకా గుళ్ళ దగ్గర గుంజిర్లు పెడతాం కదా, అలాగే కాకపోతే కొంచెం ప్రాపర్ పోస్చర్తో చేయాలి అంతే. సో ఇదైతే నేను 100 స్క్వాట్స్ చేయాలని చెప్పేసి కొంచెంగా చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎలా అనిపించింది మీకు. ఒకవేళ మీరు స్క్వాట్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తుంటే, మీరు ఫాలో అవుతూ ఉండంటే మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మామూలుగా ఉండదు. పెయిన్ అయితే అబ్డోమన్ మీద కూడా మంచిగా ఎఫెక్ట్ పడుతుంది. నేనైతే ఈ స్క్వాట్స్ అంతా చేసేటప్పటికి నాకు మంచిగా టైం బాగా పట్టింది. ఈరోజు కొంచెం ఎర్లీగానే 1.5 అవరే ఉన్న జిమ్లో, ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఆల్రెడీ టైర్డ్నెస్ స్టార్ట్ అయ్యింది నాకు, అప్పుడు తెలియదు నాకు ఫీవర్ రాబోతుందని. సో ఇది డే 13 రోజు అనమాట. డే 13 రోజు నేను డే 10 రోజు వీడియో ఆ రోజు నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసేసి పడుకున్నా. నెక్స్ట్ డేకి మామూలుగా లేదు ఫీవర్. ఇంక చెప్పాను కదా ఎలా ఉందంటే, నాకు నైట్ పడుకునేటప్పటికి ఆ రోజు నేను మిడ్ నైట్ పోస్ట్ చేస్తున్నా మీకోసం వీడియో అని డే 10 రోజు థంబ్నెయిల్ కూడా పెట్టాను కదా. ఆ రోజు బాగా వర్క్ ఉండే, అంతా కంప్లీట్ చేసుకొని మిడ్ నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను ఇంకా పడుకునేటప్పటికి నాకు బాగా తెలిసిపోయింది, ఇంకా ఫీవర్ వచ్చేసింది ఆల్మోస్ట్. అప్పటికి నేను టాబ్లెట్ వేసుకొని పడుకున్నా, కానీ ఏ మాత్రం పని చేయలేదు. ఏమంటే ఈరోజు నాకు జిమ్లో నుంచి వచ్చేటప్పటికి టైర్డ్నెస్ తెలుస్తుంది. ఇంక ఇల్లంతా బాగా మెస్సీగా ఉంది కదా అని చెప్పేసి ఈరోజు క్లీనింగ్ కూడా పెట్టుకున్నా. ఇల్లంతా కొంచెం క్లీన్ చేయడము, ఏమంటే నెక్స్ట్ ఈ జాతర, అమ్మ వాళ్ళ ఊర్లో జాతర అంతా జరుగుతుంది కదా, సో అక్కడ బిజీగా ఉంటానులే అన్నట్టు నేను ముందుగా వర్క్ అన్ని కంప్లీట్ చేసుకుందాం ఇంట్లో అని చెప్పి చేసుకున్నా. ఇంకా ఇదంతా అయ్యేటప్పటికి దోలు తీరిపోయింది నాకు. అంటే ఇంట్లో క్లీనింగ్, ఇంకా ఆల్రెడీ టైర్డ్, నా బాడీలో కొంచెంగా వీక్ అవుతూ రావడము, ఇవన్నీ నేను నోటీస్ చేయలేదు. సరేలే వర్కౌట్స్ చేస్తున్నాం కదా, సో ఆ పెయిన్స్ ఉన్నాయని అనుకున్నాను. కాబట్టి ఇంకా నేను కొంచెం లైట్ తీసుకున్నా. కానీ ఎండ్ ఆఫ్ ద డే పడుకునేటప్పుడు టాబ్లెట్ వేసే పడుకున్నా, కానీ ఏ మాత్రం లెక్క చేయలేదు. ఎందుకంటే మామూలుగా రాలేదు కదా ఫీవర్. ఎందుకు ఇన్నిసార్లు అంతలా చెప్తున్నాను అంటే, నాకు గుర్తుండి అంత హెవీ ఫీవరు నాకు గుర్తుండి ఇప్పటికైతే రాలేదు. మేబీ ఎప్పుడో వచ్చిందేమో, కానీ నాకు గుర్తుండి అయితే లేదనమాట. సో నేనైతే ఆ యూజువల్ డేని మామూలు నేను సెట్ చేసుకున్న రొటీన్ని ఫాలో అవుదాము. బ్యాక్ టు అమ్మయ్య, ఎలాగో బాబు కొంచెం హెల్త్ క్యూర్ అయ్యింది, ఇంకా బ్యాక్ టు రొటీన్ వచ్చేసాము, జిమ్కి వెళ్తున్నాము, అన్నీ ఫాలో అవుతున్నామని మంచిగా మోటివేటెడ్గానే స్టార్ట్ చేశాను డేని. అంటే నిన్న కూడా కొంచెం నన్ను నేను పుష్ చేసుకొని ఫోర్స్ఫుల్గానే వెళ్ళా జిమ్కి. ఎందుకంటే 2 days గ్యాప్ ఇచ్చేసిన తర్వాత వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. సో అయినా సరే వెళ్ళాను. ఇంకా అదే మోటివేషన్తో ఈరోజు వెళ్ళాను, మంచిగా స్క్వాట్స్ చేశాను, ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకున్నాను. పెయిన్ ఉన్నా సరే నేను పట్టించుకోలేదు. ఏమంటే సర్లే జిమ్కి వెళ్తున్నాం కదా అనుకున్నాను, కానీ అప్పటికే ఇంకా బాడీలో పార్ట్స్ అన్ని డౌన్ అవుతున్నాయి అనమాట. దాంతో
పాటు హెడేక్ స్టార్ట్ అయ్యింది మంచిగా. ఎట్లా అంటే ఇంకా మీరు చూస్తేనే అర్థమవుతుంది, నా ఫేస్ కొంచెం కొంచెంగా డల్ అవ్వడం స్టార్ట్ అయ్యిందనమాట. దాంతోపాటు ఆ టేస్ట్ బడ్స్ కూడా కొంచెం అసలు టేస్ట్లెస్గా అనిపిస్తుంది నాలుగులో మొత్తము. అందుకని చెప్పి నేను డీటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసుకోలేదు ఈరోజు. ఏమంటే నాకెందుకో అది కొంచెం ఏమంటారు సగించకుండా ఉండడం అట్లా అంటారు కదా, నచ్చలేదన్నమాట. అందుకని చెప్పి మా ఆయన్ని అడిగి హోటల్లో పక్కనే మాకు షాప్ ఉంటుంది, అందులో పొంగల్ తెప్పించుకున్నాను. అంటే బాబుకి కూడా ఇడ్లీ పక్కనే తెప్పించాను. వాడికి ఇడ్లీ పెట్టేసి పొంగల్ తెద్దామని తిన్నాను, కానీ అయినా సరే ఎందుకో అసలు చూపించినంత కూడా తినలేకపోయాను. అసలు ఏం నచ్చలేదన్నమాట. సరేలే ఏమోలే పొద్దున్నే అట్లా ఉంది అనుకున్నా. సరే మధ్యాహ్నంకి మంచిగా ఈ అన్ని కూరగాయలు వేసి సాంబార్ పెట్టుకొని ఇంకా మంచిగా బీట్రూట్ నాకు అసలే నచ్చదు, ఇంకా సరే పోతుంది కదా అన్నట్టు వేసి చేసుకున్నా కానీ ఏం నచ్చలేదు. ఇంకా డిన్నర్కి వచ్చేసి బాగా హెల్డీగా ఉంది కదని ఇంకా టీ తాగాను అనమాట. టీ విత్ బిస్కెట్స్ కొద్దిగా తీసుకున్నాను. దాంతో అయిపోయింది నా కథ. ఇంకప్పుడే నాకు కొంచెం స్టార్ట్ అయ్యి నైట్ కల్లా ఫుల్ ఫీవర్ వచ్చేసింది. సో అది డే 13 రోజు. డే 14 రోజు మంచిగా ఉంటుంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి.